ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శంకారూపేణ మచ్చిత్తం పంకీకృతమభూద్యయా కిం కరీయస్య సా మాయా శంకరాచార్యమాశ్రయేత్. ఓం యుక్తాహార విహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్ఠాయ తే నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీ గురుభ్యో నమః. పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం. మనకు ఆచార్యులు ఇచ్చినటువంటి ప్రశ్నోత్తరి విచారించుకుంటున్నాం. బద్ధో హి యో విషయానురక్తః కో వా విముక్తో విషయే విరక్తః కో వాస్తి ఘోరో నరకః. స్వదేహః తృష్ణాక్షయః స్వర్గపదం కిమస్తి. ఘోరమైనటువంటి నరకమేది అని అన్నప్పుడు స్వదేహ, ఈ దేహము నేను, ఈ దేహము నాది అని ఎవడున్నాడో వాడి దేహమే నరకం. మిగతాటివన్నీ అవన్నీ నరకాలు ఉన్నాయా లేదా అని అంటే, ఇక్కడ నిన్న మనం జ్ఞాని గురించి, సాధకుని గురించి, అజ్ఞానిని గురించి, వారి జ్ఞానమును గురించి కొద్దిగా చెప్పుకున్నాం. జ్ఞానేమో అక్కడ టన్నల్స్ దగ్గర తయారయ్యేటువంటి
కరెంట్ లాగా. అంటే వారిలో ఎట్లుంటుందంటే జ్ఞానము వేదములో ఉండేటువంటి జ్ఞానమంతా తనకు అనుభవం ఉంటుంది. వేదములో ఉండేటువంటి జ్ఞానం అంటే మనకు వేదైశ్చ సర్వై అహమేవ వేద్యో వేదాంత కృద్ వేద విదేవ చాహం 15వ అధ్యాయంలో అన్నాడు కదా, ఊర్ధ్వమూలం అధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్. సహ అతను వేదవిత్. అక్కడ వేదవిత్ అని వచ్చింది కదా, అతను వేదవిత్. దీనిని తెలుసుకున్నవాడు వేదవిత్, అంటే వేదమునంతా కూడా తెలిసినవాడు. ఊర్ధ్వమూలము అధశాఖము, అశ్వత్థం ప్రాహు అవ్యయం. అంటే పైకి వేర్లు క్రిందకి కొమ్మలు ఉండేటువంటి చెట్టును గురించి బాగా తెలుసుకున్నవాడు. పైకి వేర్లు కిందికి కొమ్మలనంటే చెట్లని కాదు ఇక్కడ అర్థం, ఈ శరీరాన్ని గురించే చెప్పారు అక్కడ. అంటే ఇప్పుడు వారు ఎలా ఉంటారంటే వారి జ్ఞానం ఇప్పుడు ఆత్మస్వరూపం ఎలా ఉంది, ఆత్మస్వరూపం ఎలా ఉంది అని మనము ఒకసారి అనుకున్నామని అనుకోండి. దీనిపైన ఈ దర్శనకారులు పురాణవాదులు కాదు. పురాణంలో ఉండే వాళ్ళైతే ఏం చెప్తారంటే ఈ శరీరంలో జ్యోతి మాదిరి వెలుగుతూ ఉంది కాబట్టి దానికి ఒక పాశుపత ఆయన వేస్తాడు, యమధర్మరాజు గారు యమపాశం వేసి ఆ జీవుణ్ణి లాక్కొని పోతారు అనేది పురాణ పద్ధతి, పురాణంలో పద్ధతి. ఎందుకంటే వీడికి పురాణాలు బాగా అలవాటు చేసి ఉంటారు వీళ్ళు. పురాణాలు ఎట్లంటే ఇప్పుడు నేను అనుకోండి, నేను వచ్చి నాకు తెలుసును అనేటట్లుగా నేను ఒక విషయాన్ని బాగా చెప్పి ఆ విషయం పైన నేను ఒక గ్రంథం రాసేది, దాన్ని విడిచిపెడితే సంస్కృతంలో రాసేది. అప్పుడు అదేమవుతుందంటే సంస్కృతంలో ఉండేదాని వలన ఇదేదో పెద్ద గొప్ప గ్రంథం అనేసి చలామణిలో వచ్చేస్తుంది. ఇప్పుడు రామారావు ఉన్నారు కదా, రామారావును చూడని వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇప్పుడుండే పిల్లలకు రామారావు గురించి ఏం తెలుసు? ఇప్పుడు ఆ రామారావు యొక్క ఫోటో శంఖం పట్టుకొని పూరిస్తూ శ్రీకృష్ణుడిలాగా ఉంటారు. అట్లా ఉండేది చూస్తే ఏమనిపిస్తుంది? శ్రీకృష్ణుడు అని అనిపిస్తుంది. మనకంటే సినిమాల్లో ఆయన చూసినాం, అంతేకాకుండా డైరెక్ట్గా కూడా చూసి ఉండొచ్చు. అందువలన వీరు రామారావు గారు అని మనం గుర్తిస్తాం. కానీ ఇప్పుడు రామారావు గారి ఫోటోని పెట్టుకొని పూజ చేసేవాళ్ళు ఉన్నారుగా, తెలుసా మీకు? రామారావు గారి ఫోటో పెట్టుకొని ఈయనే రాముడు, ఈయనే కృష్ణుడు అనేటట్లుగా పూజ చేస్తున్నారు కొంతమంది. ఇది కొన్నాళ్ళు జరిగింది అని అనుకో, అది వాళ్ళ నుంచి ఏమవుతుంది? రాను రాను ఈయనే రాముడు, ఈయనే కృష్ణుడు అనేటట్లుగా వచ్చేస్తుంది కాలాంతరములో. అలా ఈ ఈ ఈ మహానుభావులుగా ఉండేటువంటి వాళ్ళు కొంతమంది వాళ్ళ గ్రంథాలు కొన్ని రాసి ఇచ్చిపెట్టి అవి పురాణాలుగా ప్రసిద్ధి చెందినాయి. దాంట్లో ఈ జీవుడు అనేవాడు ఇట్లుంటాడని, ఇట్లా తీసుకుపోతాడు యమధర్మరాజుని, ఇవన్నీ కథలన్నీ చేసి పెట్టారు. శరీరం యదవాప్నోతి యచ్ఛాప్యుత్క్రామతీశ్వర
గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని వాసయాత్. శరీరం నుంచి విడిచిపెట్టిపోయేటప్పుడు జీవుడు అక్కడ పుష్పాలుంటే వాసన మనకి ఇటుకు వస్తుంది. ఆ వాసన ఎట్లొచ్చింది? గాలి ద్వారా వచ్చింది. గాలిలో కదా వచ్చింది. అదేవిధంగానే ఈ గాలి అనేటువంటిది ప్రాణస్వరూపం. ఈ ప్రాణస్వరూపం అనేది ఉంది. ఈ ప్రాణస్వరూపము ద్వారా సుగంధం అనేటువంటిది మోసుకొని వచ్చినట్లుగా ఇక్కడ కూడా వీడికి ఉండేటువంటి శ్రోత్రం చక్షుస్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ అధిష్టాయ మనశ్చాయం విషయానుపసేవతే ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం. ఇవి ఉన్నాయి చూడండి. ఇవి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు, ఈ ప్రాణం ఇవి ఉన్నాయే, ఇవి ఈ శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు గాలిలో ఈ సుగంధము వెళ్ళినట్లుగా ఇది పోతుంది. అంతేగాని ఈడ జీవుడు అనేవాడు ఒకడు సపరేట్గా వెలుగుతున్నాడని ఇట్లంతా ఏమీ లేదు. అందుకే ఇక్కడ చెప్తున్నా. ఇప్పుడు ఈ అజ్ఞాన పురుషుడిగా ఉండేటువంటి వాడు, అజ్ఞానిగా ఉండేటువంటి వాడు జీవుడంటే ఒక దీపం వెలుగుతున్నట్లుగా ఈడేదో హృదయంలో వెలుగుతూ ఉంది అని అనుకుంటాడు. ఇంకొకటి ఏమనుకుంటా అంటే కుండలిని శక్తి ఒకటి ఉంది అని అనుకుంటాడు. యోగా అభ్యాసం చేసేటువంటి వాడు కూడా కుండలిని శక్తి ఒకటి ఉంది, దాన్ని ఏం చేయాలా, అది పాములాగా ఉంటుంది. పాము ఎట్లా ఉంటుంది? పాము తల ఇట్లా పెట్టి తోక పైన నిలబడి ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ పాముని ఈ కింద మనకు వెన్నుముక చూడండి, వెన్నుముక కూడా ఎట్లా ఉంటుంది చూస్తే, మీరు దాన్ని చూస్తే కిందికి వచ్చేటప్పటికి తోకలాగా ఉంటుంది, పైన తల మాదిరి ఉంటుంది, అది పాములాగా ఉంటుంది. అందుకని ఆ పాములాగా ఉండేటువంటి దానిలో ఈ క్రింద ఉందే, క్రింద అంటే ఎక్కడ? తోక దగ్గర. ఆ తోక దగ్గర గాలిని బిగబట్టి అక్కడి నుంచి లేపాలట. సుషుమ్న నాడి ఈడ పింగళ నాడులో గుండా మధ్యలో సుషుమ్న నాడు ఉంటుంది. ఆ సుషుమ్న నాడులో దీన్ని బిగదడ్డితే ఇక్కడి నుంచి లేస్తుంది. ఏది? సుషుమ్న నాడులో లేచి అది పైకి వచ్చి అప్పుడు తల ఆడుతుంది. తలలో సహస్రారం ఉంటుంది. ఈడ పైన పునికంటారు కదా, ఆజ్ఞాచక్రం ఈడ, ఇది సహస్రారం. ఈ సహస్రారం అనేటువంటి దాని గుండా జీవుని నిడిచిపెట్టాలా అనేటువంటి వాళ్ళు కొంతమంది. ఇప్పుడు ఒకవేళ ఈ సహస్రారం గుండా జీవుని విడిచిపెట్టినాడు అని అనుకో, ఒకవేళ సహస్రారం గుండా శరీరాన్ని విడిచిపెట్టినాడు, ఇక్కడ పోయింది. ఏంది పోయింది? జీవుడు ఈడ పోయినాడు. జీవుడు ఈడ పోయినాడు అని అంటే ఎక్కడికో పోయినాడు కదా. ఇటు నుంచి పోయినాడంటే ఎక్కడికో పోయినాడు. ఎక్కడో పోయినాడు అన్నటువంటి వాడు అంతటా ఉండేటువంటి వాడు అవుతాడా? మాటలు అర్థమవుతాయా? తెలుగే కదా నేను మాట్లాడుతుండేది. మరి వీటి నుంచి పోయినోడు అంతటా ఉంటాడా అని నేను అడుగుతున్నా. అంటే అంతటా కలిగి ఉండేవాడుగా ఉంటాడా? మరి నోరు తెరిచి చెప్పండి అయ్యా, మీకు అర్థమవుతుందని నాకు తెలుస్తుంది. ఇట్లా చూసుకొని ఉండొద్దండి. ఎట్లా కలిసిపోతాడు? ఈ గాలి ఆ గాల్లో కలదు. వాడు పోయిండేది ఎట్లా పోయినాడు? వీడు ఆత్మస్వరూపం అనేటువంటిది అంతటా ఉంది. ఆత్మస్వరూపం అంతటా ఉందా లేకపోతే ఒక జాగాలో ఉందా? అంతటా ఉన్నప్పుడు ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఇట్లా పోయినాడు అనుకో, వీడు ఇక్కడ ఉండేవాడు అని వచ్చింది కదా, వీటి నుంచి పోయినాడు అని వచ్చింది కదా. వీటి నుంచి పోయినాడు అంటే వీడు ఒక రూపంలో ఉన్నాడు అని వచ్చింది కదా.
అవుతుంది నీకు తెలదు. ఏం తెలుసు? సుషుమ్న నాడు గురించి నీకు తెలుసా? నీ పక్కలో ఉన్నాడు, ఈ నడుగు చెప్తాడు. సుషుమ్న నాడిని బిగపట్టి లేపాల పైకి. తెలుసా నీకు? శరీరం కూడా పైకి లేస్తుంది అట్లాగే. కాళహస్తి దగ్గర ఒక అతను ఉండినాడు, ఇక్కడ నుంచి అట్లాగే పైకి లేస్తాడు, శరీరమే లేస్తుంది అట్లాగే పైకి లేచిపోతాడు. అట్లా ఏమనుకుంటున్నారు? శరీరాన్ని అట్లా లేపుతారు. యోగ ప్రక్రియలో ఇదొక విధానం. పతంజలి యోగ సూత్రాల్లో ఇవన్నీ కూడా వస్తాయి. కాబట్టి ఇలా వచ్చాడు అని అనుకో, ఇలా పైకి వచ్చినటువంటి వాడు శరీరాన్ని విడిచిపెడితే వీడు ఇప్పుడు ఆత్మస్వరూపము అనేటువంటిది అంతటా ఉంది. కాబట్టి వీడు అంతటా ఉండే ఆత్మస్వరూపంగా అయినాడా అంటే వీడు ఇంకా అంటే వీడు ఇంకా ఈ భావనలో ఉన్నాడు. అర్థమవుతుందా? ఈ భావనలో ఉన్నాడు కాబట్టి అంతటా ఉండే ఆత్మస్వరూపం వీడు కాలేదు. కాబట్టి వీడు కూడా అజ్ఞానియే, జ్ఞాని కాదు. నేను చూడు ఎవరిని తీసుకుని చాడి పట్టేసినాను. అర్థమవుతుందా? ఈ సహస్రారం గుండా విడిచిపెట్టినటువంటి వాడు కూడా అజ్ఞానియే, సాధకుడు కూడా కాదు. ఎందుకంటే వాడు దృష్టిలో ఇట్లా జ్యోతి స్వరూపంగా ఉన్నాడు, ఇంత స్వరూపంగా ఉన్నాడని వీళ్ళు నిర్ణయం చేసుకున్నారు. అప్పుడు వాడి దేహం కూడా ఏం చేశాడంటే దానికోసం ఉపయోగించుకున్నాడు. అది కాదు. తర్వాత ఈ పురాణవాదం నుంచి ఇప్పుడు దార్శనిక విధానానికి వస్తే న్యాయ దర్శనకారులని, వైశేషికులని, సాంఖ్యులని, యోగులని, పూర్వమీమాంసవాదులని, ఉత్తరమీమాంసవాదులని ఉన్నారు. వీళ్ళు ఏం చెప్తారంటే, ఒక అతను ఏమంటాడంటే అనుస్వరూపంగా ఉండదని అంటాడు ఈ ఆత్మను గురించి. ఇంకొక అతను ఏమంటాడంటే అనుస్వరూపం కాదు, శరీరం అంతా ఉంది అని అంటాడు ఒకడు. ఇంకొక అతను అంటాడు ఈ శరీరం అంతా కాదు, సర్వము నిండి ఉంది అని ఆత్మ అని అంటాడు. సర్వము నిండి ఉండేది ఒకనొకనికి ఒక్కొక్క ఆత్మ ఉంది అని అంటాడు. అంటే ఇప్పుడు ఆత్మస్వరూపం అంటే ఏంది అనేది ఇంకా వీడికి నిశ్చయం కాల. ఎందుకంటే నేను జ్ఞానిని గురించి ఇక్కడ చెప్తున్నా. జ్ఞాని దేహం అనేటువంటిది, జ్ఞాని దేహం నిజమైనటువంటిది, అది ఈ నరకము కాదు అని చెప్పేదానికి నేను చెప్పడం ప్రయత్నం చేస్తున్నా. ఇక్కడ స్వదేహము నరకమని కదా అన్నారు ఇక్కడ. మరి నేను దాన్ని కదా చూపించాలి ఇప్పుడు నేను. కాబట్టి జ్ఞాని దేహం అనేటువంటిది కాదు. జ్ఞాని ఎలా ఉంటాడంటే ఇవన్నీ నిర్ణయం అవుతాయి ఆయనకి. ఇవన్నీ నిర్ణయం ఏమవుతుందంటే సర్వము ఉన్నటువంటి ఏకస్వరూపమైనటువంటి ఆత్మ ఉన్నదో అది నేను. ఇప్పుడు జలంలో ఉండేటువంటిది కరెంటు, సూర్యునిలో ఉండేది కరెంటు, గాలిలో ఉండేది కరెంటు. ఇప్పుడు ఇవన్నీ కరెంటు ఉన్నాయా లేదా? ఇవన్నీ అన్నింటిలోనూ కరెంటు ఉంది. అన్నింటిలోనూ కరెంటు ఉన్నట్లుగానే ఆ కరెంటును దానిని ఒక జాగాలకు తీసినాం మనం. అదేవిధంగానే ఆ కరెంటును గురించి నేను నిన్న అదే చెప్పినాను. సామాన్య చైతన్యం అంటారు దాన్ని. సామాన్య చైతన్యం అని అంటే అంతటా ఉన్నటువంటిది, అంతటా ఉన్నటువంటి బ్రహ్మ, అంతటా ఉన్నటువంటి చైతన్యం. దానిని సామాన్య చైతన్యం అంటారు. అది సామాన్యం అంటే ఇప్పుడు బ్రహ్మ ఎక్కడున్నాడంటే అంతటా ఉన్నాడు. అంతటా ఉన్నాడంటే ఇంక ఇప్పుడు మీకు అంతటా అంటే ఇదంతా బ్రహ్మ అవుతుందని అంటే అదే ఇక్కడ జ్ఞానికి తెలిసేటువంటి విషయం. ఇదంతా అధ్యస్థమై ఉన్నది. ఆ బ్రహ్మయందు ఇదంతా కూడా అధ్యస్థమై ఉన్నది, కానీ ఇది బ్రహ్మ కాదు. సరే, ఇప్పుడు జ్ఞాని ఆ బ్రాహ్మీ స్థితిలో తను ఉంటాడు. ఆత్మస్వరూపం అనేటువంటిది ఎలా ఉంటుంది అనేటువంటిది చెప్పడానికి వీలు కాదు.
చెప్పడానికి వీలు కాదు. అంటే ఇవన్నీ కాదు. ఏంటి, అణుస్వరూపం కాదు, జ్యోతిస్వరూపం కాదు, ఈడ వెలుగుతూ ఉంటుంది కాదు. ఇవన్నీ నిరాకరించబడతాయి. ఇవన్నీ కాదు. మరి ఆత్మస్వరూపం అనేటువంటిది సర్వత్రా నిండి ఉన్నటువంటి ఏ చైతన్య స్వరూపం ఉందో అది నేను అనేటువంటిది స్పష్టంగా అతనికి అనుభవమై ఉంటుంది. అతను జ్ఞాని. అతని శరీరము ఇప్పుడు ఈశ్వరుని యొక్క శరీరములో కలిసి ఉంటుంది. ఈశ్వరుని శరీరము, జ్ఞాని శరీరము రెండు ఒకటే. అంటే ఇప్పుడు మనకెట్లుంది, ఈ శరీరము నేను ఉంది కదా మనకే. జ్ఞానికి అలా ఉండదు. ఈ శరీరం కూడా ఈశ్వరునిదే, ఆ శరీరాలన్నీ కూడా ఈశ్వరుడే, ఇవంతా ఈశ్వరుడే. ఈ శరీరం కూడా ఈశ్వరునిలో ఒక భాగం. ఇప్పుడు నీ శరీరంలో ముక్కు ఒక భాగం కదా, చెవులో ఒక భాగం కదా. అట్లాగే ఈ ఈశ్వరుని యందు ఈ శరీరం కూడా ఏదో ఒక అణువులాగా ఎక్కడో ఉంది. మరి నేను ఇది కాదు, నేను వెనకాల ఉండేటువంటి బ్రహ్మస్వరూపం అనేది ఉంటుంది. అప్పుడు ఈ శరీరము ఈశ్వరుని శరీరం, జ్ఞాన శరీరం. అది స్వర్గము కాదు, నరకము కాదు, అందులో ఆనందము ఉండదు, ఏమీ ఉండదు. ఏముంటుందంటే అందులో మనం అది టన్నల్స్ చెప్పినాం కదా, టన్నల్లో కరెంటు ఉన్నట్లుగా అందులో జ్ఞానం, ఆత్మస్వరూపానికి సంబంధించిన జ్ఞానం ఉండి అది ప్రకటింపబడుతూ ఉంటుంది. ఎవడన్నా ఏమొచ్చి అడిగితే దానికి సమాధానం చెప్పగలిగేటట్లుగా ఉంటాడు అతను. ఆ సమాధానం కూడా నీకు అర్థమయ్యే విధానంలో చెప్పగలుగుతాడు, అంత సునాయాసంగా చెప్పగలుగుతాడు. అది జ్ఞాని శరీరం. జ్ఞాని అంటే వారు. కాబట్టి వారి శరీరము నరకం కాదు, వారు బ్రాహ్మీ స్థితి, బ్రహ్మస్వరూపులు. తర్వాత సాధకుని శరీరం ఏమిటంటే, ఇప్పుడు ఇతను ఆ బ్రహ్మత్వాన్ని తెలుసుకునుట కొరకు ప్రయత్నం చేస్తున్నాడు. సాధకుడు ఆ బ్రహ్మత్వాన్ని తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఆ సాధనలో ముందుకు పోతున్నాడు కాబట్టి ఆ శరీరం ఇప్పుడు ఏమవుతుంది, దానికి సహకరిస్తూ ఉంది. దేనికి సహకరిస్తూ ఉంది? ఆత్మజ్ఞానమును తెలుసుకుంటూ ఆత్మానుభవమును పొందుట కొరకు ఈ శరీరాన్ని ఉపయోగించుకుంటున్నాడు సాధకుడు. అప్పుడు ఆ శరీరాన్ని చాలా జాగ్రత్తగా పెట్టుకుంటాడు. శరీరాన్ని ఉపయోగించుకోవాలి కదా, పోవాలి. ఇప్పుడు మనం వీటి నుంచి తిరుపతికి పోవాలి. తిరుపతి పోవాలంటే ట్రైన్ ఎక్కితే నీ సీటు కన్ఫర్మేషన్ చేసుకుని కదా ఎక్కుతావు. సరే, సీట్ కన్ఫర్మేషన్ చేసుకున్నావు, కూర్చున్న తర్వాత అక్కడి నుంచి దిగేస్తావు. మధ్యలో ఏమైనా దాన్ని పట్టుకోవాలా, జాగ్రత్తగా చూసుకోవాలా. నీ సామాన్లు నువ్వు ఎందుకంటే తిరుపతికి ఎందుకు పోతున్నావో ఆ పోతూ ఉండేటువంటి లక్ష్యంతో నీ బ్యాగు, నీ పెట్టే, నీకు సంబంధించిన దుస్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ జాగ్రత్తగా చూసుకొని పోవాల్సి వస్తుంది. చూసుకొని కదా పోతావు. ఆ వివేకం ఉంది కదా, కరెక్ట్గా ఉంది కదా. సాధకునికి ఆ వివేకం ఉంటుంది. అంటే ఈ శరీరాన్ని నేను ఇందుకోసం ఉపయోగించుకోవాలి సాధకునికి. జ్ఞానికి అది లేదు. జ్ఞానికి శరీరం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అది ఎవరిది? అది ఈశ్వరునిది. ఈశ్వరుడే ఇంక మళ్ళీ వేరే కాదు. జ్ఞాని త్వాత్మైవమే మతం. జ్ఞాని త్వాత్మైవమే మతం అన్నాడు కదా భగవంతుడు. జ్ఞానికి నాకు భేదం లేదు అంటే ఏమి? ఇప్పుడు జ్ఞాని ఈశ్వరుడు ఒకటే, తేడా లేదు. ఆ శరీరం కూడా ఇప్పుడు తేడా లేదు. శ్రీకృష్ణుడు వేరే, జ్ఞాని వేరే కాదు. అది సాధువు అంటే.
సాధువు యొక్క నిజమైన సాధువు అది. సరే, కాబట్టి జ్ఞాని యొక్క శరీరం అనేటువంటిది జ్ఞాని శరీరం కాదు, ఈశ్వరుని శరీరం. ఇక్కడికి వచ్చేటప్పటికి సాధకుడు ఉన్నారు కదా, సాధకుడు ఈ శరీరాన్ని ఉపయోగించుకుంటున్నాడు. ఆ శరీరాన్ని చాలా జాగ్రత్తగా ఉపయోగిస్తాడు, చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాడు. ఎందుకు? ఆ శరీరంతో చాలా పని ఉంది అన్న కదా. మిగతా దాంతో దేంతోనూ పని లేదు, అంత పని ఉంది ఆ శరీరంతో. ఆత్మతత్వానుభవం పొందాలంటే ఈ శరీరం అవసరం. ఈ శరీరం లేకపోతే పొందలేడు, తెలుసుకోలేము. కాబట్టి ఆ శరీరాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ, అంటే ఆరోగ్య విషయంలో కాపాడుకుంటాడు, మళ్ళీ చుట్టూ ఉండేటువంటి పరిసరాలన్నింటిలో కూడా దాంతో ఎలా ఉండాలని చూసుకుంటాడు. తర్వాత ఆహార విషయాల్లో చూసుకుంటాడు. తర్వాత ఆ శరీరాన్ని ఎక్కడంటే అక్కడంతా తీసుకొని పెట్టేసేసి ఎట్లంటే అట్లా పోనివ్వడు. తర్వాత ఆ మనస్సును కూడా చూడండి, ఆ మనస్సును చాలా జాగ్రత్తగా ఆ ఆత్మతత్వ మార్గంలో ప్రవేశపెడతాడు. ఆత్మతత్వాన్ని తెలుసుకునే మార్గంలో తీసుకుపోతాడు. ప్రపంచంలో ఎంతవరకు దీన్ని పంపించాలా, ఎంతవరకు అవసరం అనేటువంటిది దాన్ని చూసి శరీరానికి అవసరమైన మేరకు ప్రపంచంలోకి మనసును పంపిస్తాడు. శరీరానికి అవసరమైన వారి మేరకనంటే అన్నీ అవసరం అనుకుంటారు, అట్లా కాదు. కేవలం ఆ శరీర యాత్ర గడవాలనంటే శరీరానికి ఆకలి, శరీరానికి బట్ట, పడుకునేదానికి ఒక ప్రదేశం, ఆ మూడింటి కోసం మాత్రమే చూస్తాడు. దానికోసం మాత్రమే ప్రపంచంలోకి పోతాడు. మిగతా దానికి దేనికి ప్రపంచాన్ని గురించి అసలు ఉందని కూడా లేదు. చూస్తూ మిగతా సమయాన్ని అంతా ఏం చేస్తాడు? ఆత్మతత్వం కోసం తను వినియోగిస్తాడు. కాబట్టి ఆ శరీరం కూడా నరకము కాదు. ఎందుకంటే అది పోనీ స్వర్గం కూడా కాదు. ఎందుకంటే అతను స్వర్గాన్ని కోరట్లేదు, స్వర్గాన్ని కోరుకుంటున్నాడు. అతని ఉద్దేశం ఏమిటి? నేను బ్రాహ్మీ స్థితిని పొందాలి, అది కదా అతని యొక్క లక్ష్యం. అందువల్ల స్వర్గం కూడా లేదు, నాకు అవసరం లేదప్ప. అయ్యా స్వర్గం ముందు తీసుకుపోదా, ఆ స్వర్గమా అట్లాంటిది ఏందో కూడా నాకు అవసరం లేదప్ప అంటాడు. దాన్ని తృణప్రాయంగా విడిచిపెడతాడు. లెక్కేసుకోండి. సాధకుడు వీడు, నేను ఇప్పుడు చెప్తా ఉండేది. కాబట్టి ఆ శరీరము స్వర్గము కాదు, నరకము కాదు, బ్రహ్మత్వాన్ని తెలుసుకునేదానికి ఉపయోగిస్తున్నటువంటి శరీరం అది. వాణ్ణి కూడా విడిచిపెట్టా. మరి ఇంకెవరిది? ఇంగుండాడే, కింద ఉండాడే, చాలా గొప్ప మహానుభావుడు వీడు. వీడికి ఈ శరీరం రావాలంటే, మానవ శరీరం రావాలంటే పుణ్యం అనేటువంటి రాసులను పోసి కొన్నాం. పుణ్యం అనే రాశిని పోసి కొంటే వచ్చిండేది ఈ శరీరం. దాంట్లో పాపం కూడా ఉంటుంది కొద్దిగా. అయితే పురుష ప్రకృతిస్థోహి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్ కారణం గుణసంగోస్య సదసద్యోని జన్మసు. సత్జన్మ అసజ్జన్మ చూడండి, మంచి జన్మలు చెడ్డ జన్మలు వస్తాయి. ఎందుకు? వాడు ఈ శరీరంలో ఉండి ఈ శరీరాన్ని ఇప్పుడు ఇచ్చినాడు. పుణ్యం పోసి, పుణ్యము పాపము ఉంటే దాన్ని అంతా వేసేసి భగవంతుడు ఏం చేశాడంటే ఇచ్చేశాడు. భగవంతుడు ఇచ్చాడా? వీడి దగ్గర ఉండే పుణ్య పాపాల చేత ఈ శరీరం వచ్చింది ఇప్పుడు వీడికే. తిరుమలకు పోతే గెస్ట్ హౌస్లు ఉంటాయి. పద్మావతి గెస్ట్ హౌస్ ఉంటుంది. పద్మావతి గెస్ట్ హౌస్ రోజుకి 5,000 రూపాయలు బాడుగా. ఇంకొకటి 1,500, 2,500 కూడా ఉంటాయి, 500లో ఉంటాయి, 100లో కూడా ఉంటుంది, 50లో ఎత్తేసినదేమో కదా, ఏమో
ఇంతకుముందు మామూలు ఉన్నింది ఒక పోర్షన్లో 4 భాగాలు 50 ఏమో ఉన్నింది. కాబట్టి ఇప్పుడు ఏంటంటే వాడు పెట్టేదాన్ని బట్టి కదా వాడికి అది దొరుకుతూ ఉంది. అదేవిధంగానే ఈ శరీరం కూడా వాడి పుణ్యమును, వాడి వెనకాల పుణ్యం ఉంటుంది, ఆ పుణ్యమును బట్టి ఈ శరీరాన్ని కొనుక్కున్నాడు, ఈ శరీరాన్ని తయారు చేసుకున్నారు. చూడండి, కొంతమందికి ఆరోగ్యవంతమైన శరీరం, బలిష్టమైన శరీరం. ఎట్లుంటుంది శరీరం? ఉక్కు శరీరంలాగా ఉంటుంది. ఇంకొంతమంది శరీరం ఎలా ఉంటుందంటే కేవలం గాలికి ఎగిరిపోయేటట్లుగా ఉంటుంది. ఆయాసం పడిపోతుంటారు పాపం కొంతమంది, వాళ్ళని చూస్తే అనిపిస్తుంది. మీరు హోటల్స్ చూసింటారు, హోటల్లో టీ అమ్ముతుంటారు. టీ, కాఫీ, పాలు ఇవి అమ్ముతారు. ఈ పాలు తీసుకుని వచ్చి పోస్తారు వీళ్ళు. అతను టీ చేసి కదా అమ్ముతాడు. ఇప్పుడు 10 లీటర్ల పాలు ఆడ కాగుతూ ఉంటాయి. ఇతను ఏం చేస్తాడు తెలుసా? పాలు కాగుతాయి, పొంగుతాయని అనుకోండి. అందుకని ఏం చేస్తాడంటే 1 లీటర్ నీళ్ళు ఎత్తిపోస్తాడు. కొంతసేపు పోయిన తర్వాత మళ్ళా ఇంకొక లీటర్ పోస్తాడు. అంటే ఇట్లా పోసి ఏమవుతుందంటే 10 లీటర్ల పాలు ఉంటే ఇంకో 10 లీటర్లు నీళ్ళు పోసింటాడు. అంటే ఇప్పుడు దాంతో తీసేస్తూ ఉంటాడు ఈ టీ, కాఫీ, పాలు. అంటే ఇప్పుడు వీళ్ళందరికీ ఏం పెట్టి అమ్ముతా అన్నాడు వీడ? నీళ్ళు సగము, పాలు సగము అమ్ముతున్నాడు. ఈ నీళ్లు సగము, పాలు సగము ఎవడైతే అమ్మినాడో వాడికి ఈ ఆయాసం అనేటువంటి రోగం వస్తుంది. ఆయాసం అనే రోగం వస్తుంది. నేను ప్రత్యక్షంగా చూసిన, ఎవడెవడైతే ఇలా అమ్మినాడో వాడందరికీ ఆయాసం వచ్చింది. ఇంకా మిగతా వాళ్ళకు కూడా మిగతాటి కూడా ఉంటాయనుకోండి, కానీ ఎక్కువగా నేను చెప్తాను. అంటే ఉదాహరణకు చెప్తున్నా, ఆ శరీరం ఎట్లా ఉంటుంది అనే దానికోసం, అంటే పుణ్యపాప సంస్కారాలను బట్టి చెప్తున్నా. తర్వాత ఈ శరీరము ఆరోగ్యవంతంగా ఉండి వాడు ప్రపంచంలో పోతుంటాడు కూడా. వాడు సాధన పరంగా పోవచ్చు కదా, రాడు. ఈ అజ్ఞానుల గురించి చెప్తున్నా. ప్రపంచంలో నెలకు వాడికి కనీసం అంటే ఒక 5 లక్షల రూపాయలు వాడికి జీతం వస్తుంటుంది. 5 లక్షలు నెలకు అంటే సంవత్సరానికి 60 లక్షలు. అతను పిచ్చాయి అనేవరో ఒకతను ఉన్నాడు, గూగుల్ CEO. గూగుల్ ఉంది కదా, సెర్చ్ చేస్తాం. ఆ గూగుల్కి CEO అతను ఇండియా వాడు అన్నమాట. అతను పిచ్చాయి అని అతని పేరు. అతనికి సంవత్సరానికి కొన్ని కోట్లు, అది ఎంత కోట్లు కూడా పేపర్లో వేసింటే చూశాను. అంటే 12 నెలలకి కొన్ని కోట్లు అంటే నెలకి ఎంత అవుతుంది? 12 కోట్లు కూడా కాదు, వేల కోట్లలో. అంటే ఇప్పుడు నెలకు 1 కోటి పైన దాటిపోయింది ఆయన యొక్క ఆదాయం. చూసుకునేట్లుంటుంది. ఇట్లాంటి దీన్ని సంపాదించేటువంటి వాళ్ళు ఇప్పుడు ప్రపంచంలోకి పోతున్నారు, కానీ సాధనా మార్గంలోకి ఏమైనా వస్తున్నారా? అప్పుడు వీళ్ళందరినీ ఏమనాలా? అజ్ఞానులు అనాలనా, లేకపోతే సాధకులు అనాలనా? మూర్ఖులు, అజ్ఞానులు. వీళ్ళ శరీరం ఉందే, వీళ్ళ శరీరంతో దేనికి ఏం చేస్తున్నారు? ఈ శరీరంతో ఏం చేస్తున్నారు వాళ్ళు? శరీరముతో అసుర్యానామతే లోకాః అంధేన తమసావృతాః. అసుర్యానామతే లోక అంటే ఆసురీ లోకమును పొందినారు వాళ్ళు. ఎవరు ఆసురీ లోకంలో ఎవరు ఉంటారు? అసురులు ఉంటారు. అసురులు అంటే దైవీ సంపద్ విభాగ యోగం.
దైవీ సంపద్విభాగ యోగం, షోడశోధ్యాయము, దైవ ఆసుర సంపద. ఈ దైవీ సంపద, ఆసురి సంపద. ఇప్పుడు దేవతలు, మనుష్యులు, రాక్షసులు, అసురులు అని 4 కేటగిరీస్, 4 కేటగిరీలు. వీళ్ళు ఎక్కడుంటారు అనేటువంటి దానిపైన చర్చ. దేవతలు ఎక్కడుంటారు మనకు తెలిసి స్వర్గలోకంలో ఉంటారు. మనుషులు ఎక్కడుంటారు? భూలోకంలో ఉంటారు. రాక్షసులు ఎక్కడుంటారు? పాతాళ లోకంలో ఉంటారు. అసురులు అనేటువంటి వాళ్ళు ఎక్కడుంటారు అంటే, అసురులు రాక్షసుల కంటే అసురులు అనేటువంటి వాళ్ళ కంటే కూడా ఇంకా దిగజారినటువంటి వాళ్ళు రాక్షసులు. సరేనా? అందుకే దైవ ఆసురీ సంపద అన్నాడు. దైవాసురాన్ని ప్రయోగించినాడు కానీ రాక్షసాన్ని ప్రయోగించలేదు. రాక్షసులు ఇంకా పనికిరన్నాడు. సత్వగుణము, రజోగుణము, తమోగుణం. సత్వగుణ ప్రవృద్ధం ఉన్నటువంటి వాళ్ళు దేవతలు, సత్వగుణమే ప్రవృద్ధమానంగా ఉండేటువంటి వాళ్ళు దేవతలు. రజోగుణం ఎక్కువగా ఉండి సత్వగుణం తక్కువగా ఉంటే వాళ్ళు మానవులు. రజోగుణం ఎక్కువగా ఉండి తమోగుణం దానికంటే తక్కువగా ఉండి సత్వగుణం ఇంకా తక్కువగా ఉంటే వాళ్ళు అసురులు. తమోగుణం ఎక్కువగా ఉండి రజోగుణం తక్కువగా ఉంటే వాళ్ళు రాక్షసులు. అర్థమవుతుందా? కాబట్టి వీళ్ళందరూ ఎక్కడున్నారంటే పైన లేరు, కింద లేరు, అంతా ఇన్నే ఉంటారు. ఎక్కడ? భూలోకంలోనే, భూమిపైనే ఉన్నారు. వీళ్ళని ఎలా చెప్తే వీళ్ళు అర్థం చేసుకోరని పురాణాల్లో తీసుకొని వచ్చి పైన స్వర్గలోకం ఉంటుంది, కింద నరకలోకాలు ఉన్నాయి, ఏంటంటూ అన్నీ చెప్పినారు. అవంతా పైన లోకాలు, కింద లోకాలు అంతా ఏమీ లేవు, ఉండాయని వీళ్ళు చెప్పారు. కానీ భగవద్గీత దగ్గరికి వచ్చేటప్పటికి అవంతా ఏం లేవు. భగవద్గీతలో కూడా త్రైవిద్యామాం సోమపా పూతపాప యజ్ఞైరిష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే తే పుణ్యమాసాద్య సురేంద్రలోకమస్నంతి దివ్యాన్ దివిదేవ భోగాన్ తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం అని అన్నారు. అన్నప్పటికీ దాని అర్థమును ఆచార్యుల వారు చాలా బాగా స్పష్టంగా రాశారు. వీడు సత్వగుణాన్ని పొంది ఆ సత్వగుణ స్థితిలోకి వెళితే వాడు ఇప్పుడే అదే అసురలోకాన్ని పొందినట్లు, దైవలోకాన్ని పొందినట్లు, స్వర్గలోకాన్ని పొందినట్లు. కాబట్టి ఇప్పుడు చూడండి, ఈ ప్రపంచంలో సత్వగుణం ఉండే వాళ్ళందరూ ఎవరవుతారు? దేవతలు. సత్వగుణం ఉండే వాళ్ళందరూ దేవతలు. రజోగుణం ఉండి దానితో సమానంగా సత్వగుణం ఉండేవాళ్ళు మనుష్యులు. రజోగుణం ఉండి దాంతో సమానంగా తమోగుణం ఉండేవాళ్ళు అసురులు. తమోగుణం ఎక్కువగా ఉండి రజోగుణం తక్కువగా ఉండేవాళ్ళు రాక్షసులు. అర్థమైనా? ఇప్పుడు ఈ ప్రపంచంలో ఇంక మీరు లెక్కేసుకోండి, దేవతలను చూడొచ్చు, మనుషులను చూడొచ్చు, అసురులను చూడొచ్చు, రాక్షసులను చూడవచ్చు. అసురులు అంటే ఏమంటే అసుసు రమంతే ఇది అసురాహ. అసుసు ఆసువులు బాసినాడు. విన్నారా? ఆసువులు అంటే ప్రాణాలు పోయినాయి అంటే ప్రాణములను అసువులు అంటారు. ప్రాణాలని అసువులు అంటే వాడు ప్రాణంతో జీవించి ఉండేది దేనికంటే అసుసు రమంతే, ఆ ప్రాణము రమించేదానికోసమే ఉంది.
ఏమి రమించేదానికి? ఇంద్రియాలతో భోగములను రమించేదానికి ఉంది. వాళ్ళెవరు? అసురులు. ఇప్పుడు ₹1,00,00,000 పైన వస్తుంది కదా జీతం. వాడు ఏం చేస్తున్నాడు? ఇంద్రియాలతో భోగాలను అనుభవించేదానికే చూస్తున్నాడా, లేకపోతే సాధన మార్గంలో ఉన్నాడా? భోగాలు అనుభవించే అంటే ఇంద్రియ భోగాలను అనుభవించేదానికి చూస్తున్నాడు. అంటే ఇప్పుడు వాడెవడు? అసురుడు. ఇప్పుడు వాళ్ళ శరీరం ఉందిగా, వాళ్ళ శరీరమే కాదు, మిగతా ఈ సత్వగుణంలో ఉండేటువంటి వాళ్ళ శరీరాన్ని, ఈ రజోగుణ తమోగుణంలో రజోగుణము సత్వగుణం ఉండేటువంటి వాళ్ళ శరీరాన్ని, ఇవన్నీ తీసుకున్నామని అనుకుంటే, ఒక్క సాధనాపరుడు తప్ప, సాధనాపరుడు సత్వగుణములో నుండి సత్వగుణం కూడా వద్దనుకొని ముందుకెళ్తున్నాడు. జ్ఞానికి ఏ గుణాలు లేవు, గుణాతీతుడు కదా జ్ఞాని. గుణత్రయ విభాగ యోగం. కైర్లింగై స్త్రీన్ గుణానేత నదీతో భవతి ప్రభో కిమాచార కథం చేతాన్ స్త్రీన్ గుణ నతివర్తతే. శ్రీ భగవాను వాచ ప్రకాశించ ప్రవృత్తించ మోహమేవచ పాండవ నద్వేష్టి సంప్రవృత్తాన్ని నా నివృత్తాన్ని కాంక్షతి. సత్వగుణం ఉన్నాయేమనుకోడు, రజోగుణం ఉన్నాయేమనుకోడు, తమగుణం అతనేమి పట్టించుకోడు. ఇదంతా నాకు సంబంధం లేదు. అతను జ్ఞాని. జ్ఞానికి సత్వగుణం రజోగుణం తమగుణం లేదు. సాధకుడు సత్వగుణంలో ఉంటాడు. సత్వగుణంలో ఉండి సత్వగుణము కూడా వద్దని ముందుకు పోతుంటాడు. అతను సాధకుడు. అర్థమవుతుందా? అప్పుడు అతని శరీరం ఉందే, ఆ శరీరాన్ని కూడా విడిచిపెట్టేస్తున్నాడు. అతను ఆ మార్గంలో ఉంటాడు. కేవలం సత్వగుణంలో ఉన్నంత మాత్రాన వాడు ముందుకు వెళ్ళడం అనేటువంటిది జరగదు. సత్వగుణంలో ఉండి సత్వగుణంలో నుండి కూడా నేను మోక్ష మార్గానికి నేను వెళ్ళాలి, ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి అని ప్రయత్నం చేయాలి వాడు. అంటే సత్వగుణాన్ని కూడా నేను దాటిపోవాలని ప్రయత్నం చేస్తాడే, అతను మాత్రమే సాధకుడు అవుతాడు. కాబట్టి ఆ శరీరం కూడా నరకము కాదు, స్వర్గము కాదు. మిగిలిన శరీరాలన్నీ ఉన్నాయే. ఇప్పుడు కుక్క, నక్క, పిల్లి, పుల్లి ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి చూడండి. ఇవన్నీ శరీరాలు కూడా ఎవరు? ఇట్లా మనిషిగా ఉండి, అప్పుడే చెప్పినాం కదా, పురుష ప్రకృతి స్థోహి భుంక్తే ప్రకృతి జానుకున్నాను కారణం గుణసంగస్య సదా అసద్యు అని జన్మసుని చెప్పినాం కదా. ఇట్లా మంచి జన్మలు చెడ్డ జన్మలు వచ్చేదానికి కారణం వాడు చేసుకుంటే కర్మలు. ఇప్పుడు అది పంచమహాభూతాలతో తయారైంది, ఇది పంచమహాభూతముల చేతనే తయారయ్యింది. వీడు పెట్టి కొనుక్కున్నాడు. వీడి దగ్గర పుణ్యం ఉంది కాబట్టి ఈ శరీరాన్ని కొనుక్కున్నాడు. వాడి దగ్గర పుణ్యం లేదు కాబట్టి ఆ శరీరం వచ్చింది, కుక్క శరీరం వచ్చింది. చూడండి, ఆ కుక్కని పోతా ఉంటే, రోడ్డింటి పోతా ఉంటే వాడు ఏం చేస్తుంటే ఒకడు రాయి తీసుకొని ఇసిరి కొడతాడంటే ఆ కుక్క కేవ్ 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 అని అరస్తా పోతుంది. ఏమంటుంది? ఏమన్నా అనగలదా? పోనీ దానికి ఎవరైనా సపోర్ట్ అన్నా రాగలరా? కానీ కొన్ని కుక్కలు ఇప్పుడు ఏమైపోయినాయంటే వాడిని నెత్తి పెట్టుకొని పోతూ ఉంటారు వీళ్ళు. ఇంతటి ఇప్పుడు దాన్ని ఏమన్నారంటే, స్వామీజీ ఏమన్నారంటే, చెప్పమంటే చెప్తా, వీడు కూడా కుక్కే అని అన్నాడు. అవునండి, వీడు కూడా కుక్క కాబట్టి పెంచుకోకూడదని చెప్పట్లా. నీ కుక్కను పెంచేపోయినా నీకు కావాల్సిందే, నువ్వు సాధన చేసుకోవాల్సిందే, నువ్వు చేయాల్సిందే. కుక్కను పెంచి కుక్కను ఎంత స్థాయిలో పెట్టాలని అట్లా పెట్టు. దాన్ని కుక్కను పెట్టుకునేదిను పొద్దున్న లేచి దానికి వాకింగ్ దాన్ని తీసుకుపోయేది. వీడు వాకింగ్ పోవడం, కుక్కను వాకింగ్ తీసుకెళ్తాడు, కుక్కకు స్నానం చేపిస్తాడు, కుక్కకు నోరు తెరిచి వీడు పెడతాడు నోట్లో. కారులో పోతూ ఉంటే వీడు డ్రైవింగ్ చేస్తూ ఉంటే ఇది యజమాని సీట్లో కూర్చుంటుంది. ఒకవేళ స్కూటర్లో పోతా ఉంటే వీడేమో వెనకాల కూర్చుంటాడు, అది ముందర కూర్చొని చూస్తూ పోతూ ఉంటుంది. అది చూడండి ఎట్లా ఉందో. ఇప్పుడు వీడు కుక్క కాక వీడు కుక్కకి ఇంకేమైనా తేడా ఉందా? అందుకనే వీడు కుక్క కాబట్టే ఆ కుక్కలను పెట్టుకొని కుక్కలతో చూసుకుంటున్నాడు అని చెప్పారు. స్వామీజీ చెప్పిన మాట నేను చెప్తున్నా, అంత స్పష్టంగా చెప్పారు. సహవాస దోషం సార్ నాకు తెలదు. వాడు కుక్కను పెట్టుకున్నాడంటే వాడు కుక్క కాబట్టే కుక్కను పెట్టుకున్నాడు. ఇప్పుడు మీరు చూడండి, అడవిలో ఉండేటువంటి జంతువులకి దేనికైనా వైద్యులు ఉన్నారా? అవి బాగలేవు, ఆరోగ్యంగా లేవు.
ఈ మనిషి దగ్గర ఉండే వాటికే వైద్యులు. మనిషి దగ్గర ఉన్నాయే ఈ జంతువులు, కోళ్ళు, కుక్కలు, పిల్లులు, ఇవన్నీ ఏవైతే వీడి దగ్గర పెట్టుకున్నాడో వీటికి డాక్టర్లు, వీడికి కూడా డాక్టర్. ఎందుకు వీడు ఈ గుణాల్లో పడి ఈ ప్రకారంగా అయిపోతున్నాడు. అంటే ఆ శరీరం ఏం చేసుకుంటున్నాడు? నరకయాతన అనుభవిస్తున్నాడు. అర్థమైన అజ్ఞానం యొక్క ప్రభావము ఈ శరీరాన్ని దేనికి ఉపయోగించాలనో దానికి ఉపయోగించకుండా వాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడో, వాడి అసుసు రమంతే, వాడి ప్రాణములు ఉండే దేనికంటే ఇంద్రియములతో భోగములను అనుభవించుట కొరకు. చూసారా? ఇప్పుడు వాడెవడు? వాని దేహం ఏమిటి? వాడి దేహము నరకలోకము. వాడి దేహము నరకమునైనా, అర్థమైనా? ఆ దేహం అది. ఇప్పుడు ఇక్కడ ఆచార్యులు వారు చెప్తున్నటువంటిది, కోవాస్తి ఘోరో నరక. ఘోరమైన నరకం ఏది అనంటే, ఇప్పుడు ఆ శరీరం ఉందే, ఆ శరీరంలో వాడు అనుభవిస్తున్నాడు, అదే నరకం. ఇంకా నరకలోకం అనేది ఇంకొకటి అన్నం ఉండదు అనేది ఏం కాదు. నరకలోకం ఒకవేళ ఉంటే వీళ్ళందరినీ, జీవులందరినీ తీసుకున్నారని అనుకోండి, ఈ జీవులందరినీ చూసేటువంటి వాళ్ళు, ఆడ కోసే వాళ్ళు, వాళ్ళకు కింద పెట్టి మంట వేసేవాళ్ళు, వీళ్ళు ఎవరు ఉండాలంటే ఆడుగా దాన్ని పనిచేసేవాళ్ళు కొంతమంది కావాలిగా, పనిచేసేవాళ్ళు కావాలని వద్దా? అంటే వాళ్ళకు పుణ్యపాపాలు ఉండాలని వద్దా? వాళ్ళు ఏమవుతారు? ఇవన్నీ చూసిన తర్వాత ఏమవుతుందంటే ఇవన్నీ తప్పు అనేది నిర్ణయం అవుతుంది. చిత్రగుప్తుడు అనేవాడు ఉంటాడు. చిత్రగుప్తుడు అనేవాడు ఎక్కడున్నాడంటే నీ మనస్సే చిత్రగుప్తుడు. ఉన్నాడా లేదా? నీ మనస్సు ఎట్లుంది? నీ మనస్సుకు నువ్వు చేసేటివి నీ మనస్సుకు తెలిసినా వేరే వాళ్ళకి ఎవరికైనా తెలిసినా? నీకే బాగా తెలుస్తుంది. నీ మనస్సుకు తప్ప ఇంకెవరికి బాగా తెలియదు. నీ మనస్సుకు వెనకాలండే చేతన ప్రభావానికి, చేతనకు కూడా తెలుస్తూ ఉంటుంది. కానీ చేతనకు దీనికి సంబంధం లేదు కాబట్టి చేతన ఏమి అనుభవించదు. చేతన సాక్షి. ఇది ఇప్పుడు లెక్కలు రాసి పెడతా ఉంటుంది. ఆ మనస్సే రాసుకుంటుంది ఇది చేస్తూ ఉండేటువంటిది. అదే చిత్రగుప్తుడు. ఇక్కడ చిత్రగుప్తుడు అంటే ఎక్కడో లేడు. చిత్రగుప్తుడు అంటే అల్లు రామలింగాన్ని పెట్టేసి పెద్ద టోపీ ఒకటి వేసి ఆయన పెద్ద బుక్ ఒకటి పెట్టేసి ఇచ్చింటారు. ఇట్లాంటి సినిమాలంతా చూసి చిత్రగుప్తుడు ఒకడు ఉన్నాడని అనుకుంటారు. వీని లెక్క తేల్చరా అని ఏంటంటే బుక్ తీస్తాడు ఆయన. అంత తప్పులు. దాన్ని పట్టుకొని చిత్రగుప్తుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. దానికి యమధర్మరాజు, యమ తిప్పించండి, మాయయే యమ. మాయాస్వరూపమే ఇక్కడ యమ. మాయను తిప్పించగలిగితే నువ్వు అప్పుడేమవుతావు? యమ ధర్మ. అంటే ధర్మస్వరూపంగా నువ్వు నడవగలిగితే మాయ అనేటువంటిది తిప్పించబడుతుంది. అప్పుడు యముడవుతావు నువ్వు. ఎవరికి? నీ కర్మలకు నువ్వు యముడవుతావు. అట్లాంటి భావనతో అక్కడ చెప్తే దాన్ని వీళ్ళందరూ తీసుకొని వచ్చి ఏంటంటో చెప్తా అంటారు. అవంతా మాకొద్దు. ఇక్కడ దార్శనిక విధానం అంటే ఉపనిషత్ సాంప్రదాయం. ఉపనిషత్ సాంప్రదాయం అనేటువంటిది ఉన్న ఒరిజినల్ని చెప్తుంది. మిగతావన్నీ ఉన్నాయే అవన్నీ వాడి స్థితిని అనుసరించేది కింద ఉండేటివి చెప్తూ ఉంటాయి. ఎన్నో చెప్పుకుంటుంటారు. ఉపనిషత్ సాంప్రదాయమే నిజమైనది. కాబట్టి ఇప్పుడు ఘోర నరకం ఏమిటంటే ఇది. అర్థమైందా? ఇప్పుడు ఎవరి శరీరం? అజ్ఞాని యొక్క శరీరం. అసుసు రమంతే. ఈ రాక్షసులు అసురులు ఇద్దరు ఉన్నారు కదా. ఈ అసురులు రాక్షసుల యొక్క శరీరము ఘోర నరకము. తర్వాత ఇది కూడా చెప్పేస్తా. స్వర్గపదం కిమస్తి. స్వర్గం ఎక్కడుందండి అని అడిగారు ప్రశ్న. స్వర్గపదం ఎక్కడుంది ఇప్పుడు మీరు చెప్పండి.
ఇక్కడే ఉంది. ఇక్కడంటే ఎక్కడ చూస్తావు, ఎక్కడ చూడొచ్చు నువ్వు స్వర్గపదాన్ని? స్వర్గాన్ని ఎక్కడ చూడొచ్చు అంటే ఎక్కడుంది స్వర్గం? ఎవడి మనస్సులోనైతే ఈ విషయములు, ఈ భోగములు యందుండేటువంటి ఆసక్తిని విడిచిపెట్టి నేను జ్ఞాన మార్గంలో ప్రయాణం చెయ్యాలి అని అనుకుని ప్రయత్నం చేస్తాడే. జిజ్ఞాసులు 3 రకాలు: ఉత్తమ జిజ్ఞాసు, మధ్యమ జిజ్ఞాసు, అధమ జిజ్ఞాసు అని. ఈ అధమ జిజ్ఞాసుగా ఉండేటువంటి వాడు ఇట్లా ప్రయత్నం చేస్తున్నాడే, వాడికి కోరికలన్నింటినీ చూచి విడిచిపెట్టి నేను ఇంకా ఆత్మమార్గంలో ప్రయాణం చేస్తాను అని ఇప్పుడు వీడు నిర్ణయం చేసుకొని వీటి ఉండే వాటన్నింటినీ వారగా పెట్టి ముందుకు వెళ్తూ ఉంటాడు. అర్థమవుతుందా? అట్లా ముందుకెళ్తున్నాడే, వాడి హృదయము అదే స్వర్గం. ఎందుకంటే వాడికి ఇప్పుడు శాంతి లభిస్తుంది. అక్కడ శాంతి అనేటువంటిది, ఆనందం అనేటువంటిది వెళ్ళి విరుస్తుంది. ఎప్పుడైతే నీకు ఆనందం ఎప్పుడు వస్తుంది తెలుసా? నువ్వు విడిచిపెడితే నీకు ఆనందం వస్తుంది. నువ్వు చూడు కావాలంటే ఒక కాకి పోతా ఉంటే పైన నుంచి కిందకి చూసింది. ఒక కోడి పిల్ల కనిపించింది దానికి. ఈ కాకి కంటే పైన ఇంకొకటి పోతా ఉన్నది డేగ. ఆ డేగ కూడా చూసింది. అదే కోడి పిల్లని అది చూసింది. అది అటు నుంచి ఇట్లా దిగి వచ్చే లోపల కింద ఉంది కాబట్టి ఈ కాకి వచ్చి టక్కని ఆ కోడి పిల్లను తన్నుకొని పైకి పోతాను. ఇప్పుడు డ్యాగ్ వచ్చింది దేనికి? ఆ కోడి పిల్ల కోసం వచ్చింది. ఇప్పుడు ఏం చేసిందంటే దాన్ని తరిమింది. దేన్ని? కోడినా? డేగకు కావాల్సింది కోడి పిల్ల. ఇప్పుడు ఆ కోడి పిల్ల ఎవరి దగ్గర ఉంది? కాకి దగ్గర ఉంది. అందుకని దాన్ని వెంబడించింది. దాన్ని వెంబడిస్తే డేగ స్పీడ్ పోతుందా, కాకి స్పీడ్ పోతుందా? ఆ డేగ స్పీడ్ చూసి కాకి చెమట పట్టిపోయింది. చెమట పట్టిపోయి ఒళ్ళంతా కూడా నీరసం వచ్చేసి నేను పడిపోతాను, నేను చచ్చిపోతాను, ఇది చంపేస్తుంది అనేటువంటి పరిస్థితి వచ్చింది. ఈ బాధలో, భయంలో ఏమైందంటే నోరు తెరిచింది. నోరు తెరిచే లోపల కాకిపిల్ల, ఇది కోడిపిల్ల ఏమైంది? కింద పడింది. ఇప్పుడు డ్యాగ్ ఎక్కడ పోతుంది? కోడిపిల్ల కోసం పోయింది. ఇప్పుడు కాకి దాని పట్టుకు దాన్ని పోతే అమ్మయ్య ఇప్పుడు డ్యాగ్ రాలేదు నా దగ్గరికి. అంటే ఎట్లుంది ఇప్పుడు డ్యాగకే, కాకికే? ఇంతవరకు పట్టిన చెమటలు అవన్నీ ఏమైనాయి? అన్నీ కుదురుకున్నాయి. అట్లా నోట్లో పట్టుకున్నంత వరకు దీనికి చెమటలు పట్టడం, ఒళ్ళు అలసిపోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. కాబట్టి కోరికలతో ఎంతవరకు పట్టుకొని ఉంటాడో వాడికి శాంతి ఉండదు. ఎప్పుడు విడిచిపెడతాడో, విడిచిపెట్టి చూడాల, విడిచిపెడితే తెలుస్తుందండి. అందుకే దీన్ని బ్రహ్మ విద్య. వీటికి అందరూ రాలేరు, బ్రహ్మ విద్యకు అందరూ రాలేరు. ఎందుకంటే ఇక్కడ ఏం చేయాలా? ఇక్కడ విడిచిపెట్టడం ఉంటుంది, మిగతా దాంట్లో అంతా పట్టుకోవడం ఉంటుంది. ఇప్పుడు పట్టుకోవడమా విడిచిపెట్టడమా ఇప్పుడు కావాల్సింది? ప్రపంచంలో ఉండే వాళ్ళందరికీ పట్టుకోవడం కావాలా. ఈడేం చెప్తారు? విడిచిపెట్టడం చెప్తారు. అందుకని రారు ఇక్కడికి. పైగా భగవద్గీతను గురించి ఉన్నట్లుగా మనం చెప్పుకొని నేను సాధనా మార్గంలో ముందుకు పోవాలని అనుకుంటున్నాను కాబట్టి ఉన్నదే చెప్తాను. దేవుని దగ్గరకు వచ్చి నువ్వు పలానా పని చేయి, ఈ పని చేస్తే నీ కోరిక తీరుతుంది, ఇట్లాంటివి లేదు. దానికోసమా ఉండేది ఈ శరీరమ్మా. ఉండే సమయంలోనే నువ్వు ఈ మార్గంలో ఉపయోగించుకోవాలి. కాబట్టి ఈ తత్వాన్నే చెప్పాలి. కాబట్టి ఏమవుతారు? మనుష్యాణం సహస్రేషు కశ్చిత్. 1,000 మందిలో ఎవడో ఒకడు వస్తాడు. వాళ్ళ కోసమా ఇక్కడ మనం చెప్పుకుంటాం? అదే వాళ్ళ కోసం కాదు, నా కోసం నేను చెప్పుకుంటున్నాను. నేను తెలుసుకున్నట్టు కొరకు చెప్పుకుంటున్నాను. నా యొక్క జ్ఞానమును స్మృతి పదములో తీసుకున్నట్టు కొరకు చెప్పుకుంటున్నాను.
దానికి మీ అందరి యొక్క సహకారాన్ని స్వీకరిస్తున్నాను. చూడండి ఇప్పుడు ఎట్లా ఉందో. అంతేగాని మీ అందరికీ చెప్పేదో నేను మీ అందరి దగ్గర మంచి పేరు కొట్టడం అనేది కూడా కాదు. నా బుద్ధిలో ఉందా లేదా? ఇంతకుముందు నాకు ఒక శ్లోకం గుర్తు రాకుండా ఉండింది. మళ్ళీ నేను ఆ శ్లోకం గురించి బుక్ తీస్తామని అనుకునే లోపల ఆ బుక్ అక్కడ నాకు కనిపించలేదు, మా ఇంటి దగ్గర ఉన్నది. సరే, మధ్యలో అదే పనిగా కూర్చొని ఆలోచన చేసిన. అనంత శాస్త్రం బహువేదితవ్యం అల్పశ్చ కాలో బహవశ్చ విఘ్నాః యత్సారభూతం తదుపాసితవ్యం హంసో యథా క్షీరమివాంబు మిశ్రం. హంస పాలను నీళ్లను వేరు చేస్తుంది అని ఒక ఇది చెప్పాను నేను. అప్పుడు ఈ శ్లోకం చెప్పి ఉండాల. మళ్ళీ వచ్చింది ఈ శ్లోకం. అంటే నా బుద్ధిలో ఆ శ్లోకం ఉంది, కానీ ఆ శ్లోకం ఇక్కడ గుర్తురాల సమయానికి. అంటే నా బుద్ధిలో నేను దాన్ని ఎన్నో అడుగును వేసేసినాను. అంటే సమయం వస్తే కదా దాన్ని పైకి రావాలా. ఓహో, అంటే నేను దాన్ని బయట పెట్టేసి ఉన్నాను, ఇప్పుడు మళ్ళీ ఒకసారి పైకి తెచ్చుకొని ఓహో అని తెచ్చుకోవడం. చూడండి ఎట్లా ఉందో. అట్లా స్మృతి పథములో తెచ్చుకొని జ్ఞానమును పట్టుకొని జ్ఞానముతో ఆత్మతత్వాన్వేషణ చేస్తూ ఆత్మస్వరూపం అంటే ఏంటి అని తెలుసుకొని ఆ ఆత్మానుభవములో పొందుట అనేటువంటిది ఇప్పుడు మనం చేయాలి. చూసారా, అది ఇక్కడ మనకు గురువుగారు చెప్తున్నటువంటి విషయం. ఈ ఘోర నరకం చూడండి. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే సూటు బూటు, స్వామీజీ చెప్పిన మాట ఏంటంటే సూటు బూటు వేసుకొని ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాక్షసులు అని చెప్పాడు. ఏం క్వశ్చనే లేదు దాంట్లో. సూటు బూటు వేసుకునే వాళ్ళు ఏమంటే నిజంగా నేను చెప్తున్నాను. నేను ఆశ్రమంలో ఉన్నా, ఇక్కడ వశిష్ఠ ఆశ్రమంలో. 85 ఏళ్ళు ఉంటాయండి. వాడు నడవలేడు. వాడిని ఇట్లా చేత్తో ఎత్తుకొని వస్తున్నారు. కారులో తీసుకొచ్చినారు. ఎట్లున్నాడు తెలిసిన అతను వర్ణిద్దును ఒకసారి. షూ వేసాడు, ప్యాంట్ వేసాడు, టక్ చేశాడు, కోట్ వేసాడు, టై కట్టాడు. ఇప్పుడు అతన్ని చేతుల పైన ఎత్తుకొని వస్తున్నారు. ఎందుకు నేను ఇంకేం మాట్లాడతాను చెప్పండి. నేను నా కళ్ళతో డైరెక్ట్గా చూసా. వాడిని కూర్చొని పెడితే కూడా కూర్చోలేడు ఇట్లా సక్రమంగా. వాడికి ఇది సూటు బూటు ఎంత శరీర దేహాభిమానంలో ఉన్నాడు చెప్పండి. అంత ప్రిస్టేజీ, ఎంత అధ్వానం చెప్పండి. నెక్స్ట్ ఈ ఉన్న చూడండి, ఈ పేకాట ఆడేటువంటి వాళ్ళు, తర్వాత క్లబ్స్ ఇవంతా ఉన్నాయి చూడండి. ఇవంతా ఉండేటువంటివంతా కూడా వాళ్ళు అసురులు. స్వామీజీ చెప్పినటువంటి దేవస్థానానికి వస్తే వాళ్ళు దేవతలు, ఆశ్రమానికి వస్తే సాధకులు. అర్థమైందా ఇప్పుడు? అది నేను ఇంక వీటిని ఎక్కువగా విమర్శించి నేను ఇది చేయాల్సిన మీ అంతటి మీరు ఆలోచన చేసుకోవాలి. ఇంకా సరే, ఈరోజుకి ఇక్కడికి శ్లోకం కూడా పూర్తవుతుంది. తర్వాత 3వ శ్లోకంలోకి మళ్ళీ మనం ప్రయాణం చేద్దాం. असतो मा सद्गमय ॐ तमसो मा ज्योतिर्गमय ॐ मृत्योर्मा अमृतं गमय ॐ शान्तिः शान्तिः
శాంతిః. హరిః ఓం తత్సద్. ఓం సర్వం శ్రీ సద్గురుచరణారవిందార్పణమస్తు. ఓం జై బోలో శ్రీకృష్ణ పరమాత్మకి, జై బోలో గీతా మాతాకి, జై బోలో భక్త మండలికి. హర నమః పార్వతీపతయే. దేవ శంభో జై శంకర. సీతారాం. హరి ఓం తత్సత్. ఓం హరి ఓం.